అండ్ అందరికీ ప్రైజ్ లార్డ్. మేమందరం ఊరు చూడడానికి వచ్చామండి. పిల్లలతో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీశాను. ఫస్ట్ టైం ఏనండి, నేను ఊరు లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి జస్ట్ అక్కడే ఉండి వస్తుంటాము. లోపలికి తోటలు కానీ చెరువులు కానీ మేము ఎప్పుడు చూడలేదు. ఈరోజు మా ఆయన వెళ్ళి చూపించాడు. మామిడి తోటలు, మొక్కజొన్న తోటలు అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. వరి కూడా చాలా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. ఇక్కడ బండి నడుపుతున్నాడు కదా మా చిన్నోడు డబల్ అంటే మా పాపని బండి మీద తీసుకొని వెళ్ళటం ఫస్ట్ టైము. అయితే మా హస్బెండ్ ఏం చేశారంటే, ఈ రాళ్ళల్లో బండి నడిపితేనే వాడికి బండి వచ్చినట్టు అని చెప్పాడు. సిటీలో కూడా ఎప్పుడు బండి నడపలేదు, కానీ ఇక్కడ మొత్తం ఈ ట్రావెలింగ్ అంతా ఆ గుణక రాళ్ళు, చిన్న దారి మాత్రమే ఉన్నాయి, గుంతలు గుంతలు ఉన్నాయి అన్నమాట. దారి కూడా అది మొత్తం మా ఆయన నువ్వే నడపాలరా అన్నట్టు చెప్పిండు. ఆయన ఒక్కడే కాకుండా వాళ్ళ అక్కతోటి నడిపించాలని అన్నాడు. మొత్తం వే అంతా అసలు చాలా రాళ్ళు ఉన్నాయి. అయినా కానీ మా చిన్నోడు చాలా డేర్గా నడుపుకుంటూ వెళ్ళిండు. అవి చూడండి ఎంత బాగున్నాయి కదా పొలాలు. ఇది ఎంత చిన్నగా ఉంది. ఫస్ట్ మా పాప కూడా నడిపింది. మా పాప రోడ్డు మీద నడిపింది అనమాట. వాళ్ళ చెల్లిని హేమోని ఎక్కించుకుని నడిపించింది. నెక్స్ట్ ఈ మట్టి రోడ్డు మీద తనకి బ్యాలెన్సింగ్ ఎక్కువ రాదేమో అని మా చిన్నోడిని బండి నడపమన్నారు. చూడండి రాళ్ళు చూడండి ఎట్లున్నాయో. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నడిచేదాన్ని అనమాట. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను కూడా అలాంటి రాళ్ళల్లో నడవటం. చూడండి అంత అడిగి ఉన్నట్టుంది కదా, చాలా బాగుంది. అసలు వ్యూ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం పచ్చగా ఉంది. అయితే మేము వెళ్ళే దారి ఏంటిదంటే చెరువు దగ్గరకు అనమాట. చెరువు దగ్గరికి వెళ్తున్నాము. ఆ వే అనేది చాలా దూరం ఉంది, ప్లస్ ఒకటే బండి వెళ్తుంది అనమాట. ఆ దారిలో ఒకటే బండి వెళ్ళాలి. మా యశ్వంత్ ముందు వెళ్తున్నాడు వాళ్ళ అక్కతోని, వెనకేమో మా ఆయన, మేము ఇంకిద్దరు పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్నాం అనమాట. అట్లా గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపించిండు. గైడెన్స్ ఇచ్చినా కానీ వాడు అట్లా నడపటం కూడా గ్రేటే అనిపించింది అసలు నాకు. మా ఆయన కంటే కూడా ముందే వెళ్ళిండు. ఫస్ట్ టైం అసలు ఆయన అంత మంచిగా అసలు హ్యాండిల్ చేస్తాడని నేను అనుకోలేదు. బండి చాలా బాగా నడిపిండు యశ్వంత్. మా యశ్వంత్ 5th క్లాస్ చదివేది. చూడండి ఇంకా కొంతసేపు ఇంకా రావట్లేదు ఏంటని నడుచుకుంటూ వెళ్ళాము. ఆ వేలో ఏంటంటే ఆ రాళ్ళ మధ్యలో బండి మీద వెళ్ళటం కంటే నడిచి వెళ్ళటమే మంచిది అనిపించింది. నేను కొంచెం దూరం అయితే నడిచాను. పిల్లలు మధ్యలో కోతులు ఉంటాయని చెప్పి భయపెట్టించారు. అదిగో ఆ స్టిక్ పట్టుకొని వెళ్తున్నాము, కానీ ఏమీ రాలేదు, కోతులు కూడా ఏం రాలేదు. ఇంకా యానిమల్స్ అవి ఉంటాయని భయపడ్డాం. కానీ ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ దూరిది మొత్తం కొండలు ఉంటాయి అన్నమాట వెనక. ఆ కొండలు కూడా మీకు ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి. జస్ట్ అదంతా ఒక రాంటి సౌండ్ వచ్చుకుంటూ జస్ట్ ఒక్కళ్ళే వెళ్ళే దారి మాత్రమే ఉందన్నమాట. సింగిల్ వెళ్తే మాత్రానికి భయమే వేస్తుంది నాలాంటి వాళ్ళకి. మరి మీకైతే తెలియదు కానీ ఇగో చూడండి చెట్లు, కొన్ని డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. అవి కూడా నేను సపరేట్గా వీడియో తీద్దాం అనుకున్నా. కాకపోతే మేమేంటంటే ముందు చెరువు చూడాలన్న ఉద్దేశంతో ఇంకా రావట్లేదని నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. చివరికి మా ఆయన ఒక దగ్గర ఫస్ట్ మా ఆయన వెళ్ళి అక్కడ చెరువు చూసి వస్తా నేను అని అన్నాడు. ఒకవేళ అదే దారి అయితే దాంట్లోనే అటువైపే రండి మీరు, లేకపోతే దారి వేరేది ఉంటే వేరే దాంట్లో వెళ్దాం అని అన్నాడు. అయితే ఆయన కూడా మర్చిపోయిండు మేబీ ఆ దారి అనేది. ఎందుకంటే మొత్తము ఎట్లా ఇప్పుడంతా వాళ్ళు చిన్నప్పుడు వేరేలాగా ఉందంట, ఇప్పుడు వేరేలాగా ఉందంట. చివరికి మేము ఆ దారి వెంట నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇక చూడండి ఇక్కడ 2 రోడ్లు వచ్చేసరికి అటా ఇటా అన్నది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిండు. కాకపోతే ఆయనకి ఎంతైనా చిన్నప్పటి నుండి నడిచిన వాళ్ళు కదా, అందుకే అటువైపు వెళ్ళి నేను చూసేస్తాను అన్నాడు. మేము ఇక్కడ కొంతసేపు ఆగామన్నమాట. చూడండి చెట్లు ఎట్లున్నాయో. వీళ్ళకి ఆగేసరికి కొంతసేపు దాహం వేసింది, డ్రింక్స్ కూడా తెచ్చుకున్నారు.
వాటర్ బాటిల్ అయితే పోయేటప్పుడే అయిపోయింది, మనం వెళ్ళేటప్పుడే తాగేశారు. వాటర్ బాటిల్ మొత్తం ఖతం అయిపోయింది అనమాట. పల్లెటూర్లో అయితే చూడడానికి ఎంత బాగుంటాయి అంటే మనం వ్యూ ఎంజాయ్ చేయాలి కానీ అసలు అమేజింగ్ అనమాట. ఒక్కసారైనా కానీ ఇయర్లీ వన్స్ అయినా కానీ ఇట్లా పల్లెటూరుకు వచ్చి పీస్ఫుల్ వాతావరణం ఒక్క 3-4 డేస్ అయినా గడపాలనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట. మనము జస్ట్ ఇల్లు ఇంటి నుండి వెళ్ళి బయటికి రాకుండా పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా అట్లా చేస్తే బాగోదేమో అనిపించింది. కనీసం ఒక 2 రోజులైనా అట్లా పొలాల చుట్టూ తిరిగేసి, నాకు తెలిసి ఫిబ్రవరి జనవరిలో ఇంకా పచ్చగా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మార్చి ఎండలు వచ్చేసరికి మ్యాక్సిమం కొన్ని చెట్లు ఎండిపోయినాయి. అంటే మనం చలికాలం ఇంకా బాగుంటుంది కదా వ్యూ అంతా. వర్షాకాలం ఎలాగో మనము తోటల్లో తిరగలేము ఆ బురదతోటి. అందుకే నాకు అనిపిస్తుంది జనవరి ఫిబ్రవరి అయితే మంచిగా ఉంటుంది. చూడండి ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి, వాళ్ళకి ఫుల్ దాహం వేసి అయిపోయారనమాట. అప్పటికే మేము చాలా దూరం నడిచాం. మా ఆయన ఏమో దారి చూడడానికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ వాటర్ తాగుతున్నారు. మా వాడైతే కానీ కాళ్ళు కూడా కడుక్కుంటున్నాడు. అసలే తెచ్చింది ఒకటే బాటిల్ అయితే. మా పెద్దమేమో అటు వెళ్ళి చూస్తుంది, అటువైపు వాటర్ ఉంటాయి మమ్మీ అని చెప్తుంది. ఎందుకంటే అటు కూడా లోయలా ఉంది, అంటే వర్షాకాలంలో బాగుంటాయి అంట వాటర్ అటు సైడ్. మా పాప అయితే నడవలేక నడుస్తుంది. ఫస్ట్ టైం కదా వాళ్ళకి ఈ రాళ్ళు ఇది అంతా ఫస్ట్ టైం. ఆమె అయితే పాపం నడవలేకపోయింది మా దామిని ఆ కొంచెం దారి కూడా. ఎందుకంటే ఫస్ట్ టైమే మా దామిని కూడా ఫస్ట్ టైమే నడవటం. ఇక నుండెళ్ళి అనుకోవటం ఏంటంటే ఇయర్లీ వన్స్ అయినా కానీ పిల్లలకి ఇలాంటి తోటలు ఇలాంటి మట్టి ప్రదేశాల్లో నడిపించడం చాలా మంచిది అనిపిస్తుంది. చివరికి మేము దగ్గరకు వచ్చాము అనుకుంటున్నా. మా చిన్న ఏందో చెప్పుకుంటూ వెళ్తుంది, అక్కడ ఇక్కడ మొత్తం వాటర్ ఉంటాయి మమ్మీ అని చెప్తుంది. ఇక్కడ వంటలు కూడా వండుకుంటారు వచ్చి అని చెప్తుంది. అది వాళ్ళ డాడీ కనపడేసరికి చెరువు కనపడ్డది అన్నంత సంతోషంతో ఉరుకుతున్నాం మేము. అది అక్కడ కనిపిస్తుంది చూసినారా, దిగ్గో చెరువు అక్కడ ఉంది. అదేనా ఇక్కడనేనా నేను వీడియో తీసింది. కొంచెం అద్దిగుండి చెరువు వచ్చేసింది. చెరువు దగ్గరికి వచ్చేసరికి ఫుల్ హ్యాపీ అది కనపడేసరికి. కాకపోతే ఏంటంటే నేను కొంతసేపు దిగొచ్చేమో అనుకున్నా, కానీ ఆ సరౌండింగ్ మొత్తం బురదే ఉంది. ఇప్పుడు అక్కడ బండ్లు పెట్టి కొన్ని ఫొటోస్ దిగాము. మా ఆయన ఒక స్టోన్ ఒక రాయి వేసాడండి ఆ చెరువులోకి. ఆ రాయి అనేది ఎట్లా వెళ్ళిందంటే ఇట్లా ఈదుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళింది అనమాట. ఆయన అన్నాడు వీడియో దిగి నేను ఇప్పుడు ఒక రాయి వేస్తాను అది వీడియో దిగి అన్నారు. చూడండి మీరు అసలు ఎంత అంటే ఒక ఫిష్ ఈదినట్టు ఈదుతుంటుంది అనమాట. అది ఆయన అంటున్నాడు లోతు ఎంతో తెలుసుకోవడానికి. అదిగోండి అది చూడండి, అది ఆ స్టోన్ చూడండి అసలు ఎట్లా వెళ్ళిందో. అసలు అది వేసి అమ్మో ఇక్కడ తెలుసా మా వాళ్ళు పాము పక్కనే కూర్చున్నారు మా పిల్లలు. నేను అది ఫోటో తీయలేదు, చనిపోయిందేమో రండి అని చెప్పారు. ఇక్కడ మా ఆయన మేము వంగి వస్తుంటున్నాము, ఆ దాంట్లో మధ్యలో నుండి నేను వీడియో తీస్తా అని అన్నాడు. కానీ అదంతా ముళ్ళకంప అండి. ఆ ముళ్ళకంపలో నుండి వెళ్ళి నేను వీడియో తీస్తాను నువ్వు రా అన్నాడు. నేను తీసాము. కాకపోతే పిల్లలకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేపియాలని మా ఆయన చేశాడు. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈసారి ఊర్లో. కాకపోతే ఎప్పుడైనా జనవరి హాలిడేస్ కానీ లేకపోతే జనవరి నాకు తెలిసి సంక్రాంతి హాలిడేస్కి బెటర్ అనుకుంటా. ఎందుకంటే మనము వాటర్ బాటిల్స్ మోసుకుపోవసరం లేదు. అప్పుడు వింటరే కాబట్టి అంత దాహం కూడా వేయదు మనకి. ఇప్పుడు అనుకో బాటిల్స్ తీసుకెళ్ళాలి, వెళ్ళే కొద్దీ చెమట పడుతుంది, చిరాకు అనిపిస్తుంది ఎండకి. మా పాప అయితే అది చూసినారో ఫేస్ ఎట్లుంది. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే వరి పొలానికి వచ్చామన్నమాట. మధ్యలో మాకు మేకలు కాసుకుంటూ వెళ్తుంటే మేకలు నేను వీడియో తీశాను. దాని ఎదురుగానే వరి పొలం ఉంది. ఆ వరి పొలంలోకి కొంతసేపు వెళ్ళి అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసామన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఖచ్చితంగా చూపించాలనే నేను మా పాపకి మా బాబుకి ఇవి ఖచ్చితంగా తెలియాలనే నేను తీసుకొని వచ్చాను. కుదిరితే మాత్రం ఇయర్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఆ పొలాల మధ్యలో వాళ్ళని తిప్పాలని నేను అనుకుంటున్నాను. అక్కడ కాలువ ఉంది కదా, ఆ కాలువ నేను కూర్చొని దాటాను. మా ఆయన ఏమో జంప్ చేయండి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. కాకపోతే మా పాప
కొంతసేపు ఆలోచించి జంప్ చేసింది. మా పాప జంప్ చేసేలోపే మా చిన్నోడు నువ్వు జరుగు నేనే జంప్ చేస్తా అన్నాడు. అది చూడండి, అసలు నిజంగా అండి పిల్లలకి ఇవి ఖచ్చితంగా చూపించాల్సిందే. ఈ ఎక్స్పీరియన్స్ మనం చిన్నప్పుడు చేసిన ఎక్స్పీరియన్స్ పిల్లల్లో కూడా అలాంటివి ఖచ్చితంగా తేవాల్సిందే అనిపించింది. అట్లా పొలంలోకి వెళ్ళి అట్లా ఎంజాయ్ చేసి అట్లా చూసి కనీసం వాళ్ళకి బియ్యం ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా తెలియాలి కదా అన్నట్లు ఆ వరి పొలము ఇప్పుడు అది ఎట్లా పండుతుంది అది కూడా తెలియాలి కదా వాళ్ళకి. అందుకే నేను ఇవన్నీ చూపిస్తున్నాను. మాకు తెలిసి మా ఊర్లో నేను మ్యాంగోస్ మొక్కజొన్న దగ్గర కూడా తీసుకెళ్ళినాను పిల్లల్ని. ఇంకొన్ని కూడా చూపించాలి పిల్లలకి. అది చూడండి, ఇప్పుడు మా ఆయన వాళ్ళకి పైరుతోటి అక్కడ వాటర్ పట్టేశారు. ఇప్పుడు ఆ వాటర్తో ఆడిపిస్తున్నాడు అనమాట. వాళ్ళ కాళ్ళు కొంచెం గోరంటా పెట్టుకొని ఉండేసరికి ఎర్రగా కనిపిస్తున్నాయి కాళ్ళు. అది చూడండి, ఇప్పుడు కొంతసేపు అట్లా ఆడుకున్నారు. వాళ్ళు ఇంకో ప్లేస్కి మేము వెళ్ళకపోతే ఖచ్చితంగా ఇక్కడ డ్రెస్సులు తడుపుకునే వాళ్ళే, చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళే. అట్లా కొంతసేపు ఉన్నారు అక్కడ వరి తోటలో. ఆ తర్వాత దీన్ని మళ్ళీ దాటడం కూడా మళ్ళీ పెద్ద టాస్క్ అయిపోయింది వాళ్ళకి. మా ఆయన చెయ్యని తీస్తే దాటిందనమాట. మా పిల్లలు కూడా ఖచ్చితంగా పల్లెటూరి వాతావరణం అనేది పిల్లలు కూడా చూడాలని నేను అనుకుంటాను. వాళ్ళకు కూడా మనము బయట చూపెట్టిన వాటికంటే కూడా ఇదొకటి ఎక్స్పీరియన్స్ న్యాచురల్గా. అసలు అవి కొండలు నేను చెప్పా కదా మా అత్తమ్మ వాళ్ళ ఊరంతా కొండలు ఉంటుందని. అది చూడండి, ఇప్పుడు మామిడి తోటలోకి వెళ్తున్నాము. ఈ మామిడి తోట ఎంట్రన్స్ అనమాట. మామిడి తోటలోకి వెళ్ళాక అసలు ఒక్కొక్క మామిడికాయ ఎట్లుందంటే ఇట్లాగ చూడండి. అసలు నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడో చూసేవి. మా పెద్దమ్మ ఒక ఆమె తీసుకెళ్ళేదనమాట నన్ను మామిడి తోటకి. తీసుకెళ్తే అసలు తిన్నన్ని కాయలు. అసలు నేనైతే ఆ మామిడి తోట కోసే ముందు ఇంత పెద్ద కాయలు, అబ్బో అప్పుడు ఏంటి కాయలకు ఒక పేర్లు ఉండేవి. అసలు ఎన్ని కాయలు తిన్నానో సగం తిని పారేయడం కూడా జరిగేది. అప్పుడు అట్లుండేవి మామిడికాయలు. ఇప్పుడు మాత్రం కొంచెం తక్కువనే చెప్పొచ్చు అప్పటితో పోలిస్తే. చూడండి, ఇప్పుడు అక్కడ ఒక అతను ఉన్నాడు కావాలి, ఆయనతో మేము మాట్లాడి కొంతసేపు ఇక్కడ ఫొటోస్ దిగుతాము అని చెప్పి కొంతసేపు తోటలో తిరుగుతామని చెప్పి ఉన్నాము. అయితే మేము మొత్తం కూడా తిరగలేము, ఒక పక్కే తిరిగినాం తోటంతా. ఇక అప్పటికే మా పిల్లలు అలసిపోయారు. ఇక చూడండి మామిడికాయలు కొన్ని ఫొటోస్ దిగాము. ఇక కింద రాలిన పండ్లు కూడా మేము తీసుకుంటామని చెప్పాము, కానీ కింద కూడా ఏం రాలేదు పండ్లు. ఇదేంటి మార్చ్ ఎండింగే కదా, అంత పండిన కాయలు ఏమి లేవన్నమాట. ఎట్నో కట్టే అవి చూసేసి కొన్ని ఫొటోస్ తీసేసుకొని వచ్చేసామన్నమాట. కానీ నేను కూడా లాంగ్ టైం అనమాట. నేను ఇప్పుడు మనకు కనపడేది ఇదంతా మిర్చి అంతా పొలం అయిపోయిందంట, కట్ చేసినారు. ఇప్పుడు మొక్కజొన్న తోట దగ్గరికి తీసుకెళ్ళాడు మా ఆయన. అది కూడా కనిపిస్తుంది చూసారా అక్కడ. అసలు మొక్కజొన్న పొత్తులు అయితే ఎంత బాగున్నాయో, అసలు వర్ణరహితం చెప్పటం. నేనైతే ఫస్ట్ టైం చూడడము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇదిగో చూడండి, ఒక్కొక్క కంకి అసలు ఒక్కొక్క దానికి ఎన్ని గణం ఉన్నాయో అసలు చూడముచ్చటగా ఉంది. చూడడానికైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ పొలాల మధ్యలో ఇల్లు కట్టుకొని ఎంత పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారో తెలుసా అండి. సిటీలో ఉండేదానికంటే నన్ను అడిగితే మనం ఒక ఏజ్ ముసలోళ్ళు అయిన తర్వాత చక్కగా పొలాల మధ్యలో ఉండటం మంచిది.